శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 18 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాసు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక, ముందుగా ఈ సింహరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే అనేక మార్పులు, అలాగే ఈ స్త్రీ వల్ల రేపటి రోజున ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి విశ్లేషణ గురించి మనం తెలుసుకుందామండి. మరి కాబట్టి ఈ సింహరాశులు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సింహరాశి వారి యొక్క దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ సింహరాశి వారికి రేపటి రోజున అనేక మార్పులు, అవకాశాలు, కొత్త ఆరంభాలు తీసుకురాబోతున్నాయన్నమాట. రేపటి రోజున మీలోని ఆత్మవిశ్వాసము, ధైర్యము, కఠిన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఎక్కువగా పనిచేస్తుందండి. అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా భావోద్వేగాలకు లోనైన లోపల గట్టి మనసు కలిగిన వారే ఉంటారన్నమాట. అంటే ఒక్కసారి ఏదైనా లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేయక మానరు. రహస్యత, ఆలోచనలతో, లోతు నిబద్ధతో ఈ రాశి వారిలో ఎక్కువ కనిపించే లక్షణాలు అనమాట. రేపటి రోజున మీ కుటుంబ పరంగా ఇంట్లో రేపటి రోజున ఒక కొంత ఒత్తిడి అయితే తగ్గుతుందండి. దూరంగా ఉన్న ఒక బంధువు నుంచి శుభవార్త అయితే రాబోతుంది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మాటల తేడాలు ఉండొచ్చు, కానీ రోజు చివరికి పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుందండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీలోని అనుకోని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో ఇరుక్కున్న డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఉద్యోగ వ్యాపార పరంగా చూసినట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంస తప్పకుండా లభిస్తుంది. మీ కష్టాన్ని రేపటి రోజున గుర్తించే అవకాశం కూడా ఉందండి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించండి. విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉండబోతుందంటే కనుక, రేపటి రోజున విద్యార్థులకు దృష్టి కేంద్రీకరించుకోవడము అవసరమని తెలుసుకోండి. పోటీ పరీక్షల్లో సిద్ధత పెరుగుతుందండి. గురువుల సూచనలు అనుసరించడం ద్వారా చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ప్రేమ వివాహం గురించి సింగిల్గా ఉన్న వారికి ఒక ప్రత్యేక వ్యక్తి పరిచయం అవుతారు. పెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరిపై మరొకరు విశ్వాసం పెంచుకోవాలి. ఆరోగ్యం పరంగా చూసినట్లయితే కనుక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలండి. శరీరానికి తగినంత విశ్రాంతి తప్పకుండా ఇవ్వండి. తలనొప్పి, నడుము నొప్పి, కంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా రేపటి రోజున ఉంటుంది, కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే రేపటి రోజున పూజలు మరియు దానాల గురించి తెలుసుకుందామండి. రేపు శివారాధన చేయడం చాలా మంచిది. గోమాతకు పచ్చిగడ్డి లేదా నానబెట్టే శనగలను, ఆకుకూరలు తినిపించండి. పేదవారికి నల్ల దుస్తులు కానీ నల్ల నువ్వులు కానీ దానంగా చేయడం వల్ల శుభప్రదము. ఆవులకు అన్నం తినిపించడం వల్ల మీకు కలిగిన లాభాలు. పచ్చిగడ్డి తినిపించడం వల్ల ధనలాభం, అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. జొన్న గింజలు తినిపించడం వల్ల కుటుంబంలో శాంతి, ఆరోగ్యము, సమస్యల నుండి రక్షణ కలుగుతుంది అనమాట. చల్లటి నీరు తాపడం వల్ల అంటే కర్మఫలాలు తగ్గిపోవటం అండి. మానసిక శాంతి కోసము చల్లటి నీరును ఆవుకు తప్పకుండా పెట్టండి. ఇంకా రేపటి రోజున మీకు శుభ సూచనలు అంటే, మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపండి, మరియు గాఢ నీలం కూడా బాగా పనిచేస్తుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య 9. శుభదేవత కాళికాదేవి. శుభదిక్కు మీకు రేపటి రోజున దక్షిణం వైపు. రేపటి రోజు మీకు శుభదిక్కు. రేపటి రోజున మీకు ఒక స్త్రీ వలన భారీ మార్పులు మీ జీవితం చోటు చేసుకోబోతున్నాయని చెప్పొచ్చు. ఈ వివరణ గురించి పూర్తిగా ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఒక స్త్రీ రేపటి రోజున మీ జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నమాట. రేపటి రోజున మీ జీవితంలో ఒక స్త్రీ వలన పెద్ద మార్పు జరగబోతుందండి. ఈ మార్పు మీ ఆలోచనలోనైనా, మీ కుటుంబంలోనైనా, లేదా మీ పని జీవితంలోనైనా చోటు చేసుకోవచ్చు. ఒక స్త్రీ రూపంలో అదృష్టము మీ ఇంటి ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆమె మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీకు సహాయం చేసే ఒక అపరిచితురాలైనా కావచ్చండి. ఆమె ఇచ్చే ఒక చిన్న మాట, ఒక సలహా లేదా ఒక సహాయం మీ జీవితాన్ని మరో దిశలోకి మలుస్తుందన్నమాట. చాలా
చాలాసార్లు దేవుడు మనకు నేరుగా కనిపించడు, కానీ ఏదో ఒక స్త్రీ రూపంలో ఏదో ఒక మనిషి రూపంలో శక్తిని అయితే పంపిస్తాడండి. ఆ శక్తి మనలో ఉన్న నిరాశను తొలగిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, కొత్త అవకాశాలను తీసుకొని వస్తుందన్నమాట. ఉదాహరణకు చూసినట్లయితే కనుక ఒక భక్తుడు ఎన్నాళ్ళుగానో ఉద్యోగం లేక బాధపడుతున్నాడండి. ఒకరోజు అతని భార్య తన దగ్గర ఒక చిన్న డబ్బు తీసుకొని ఒక పూజ చేయమని చెప్పిందనమాట. ఆ పూజ తర్వాత అతనికి అనుకోని ఉద్యోగ అవకాశం వచ్చింది. అంటే ఆ మార్పు ఆమె మాట వల్లనే జరిగింది కదా. అందుకే రేపటి రోజున మీ జీవితంలో వచ్చే ఆ స్త్రీ మాటను, ఆ స్త్రీ చూపించే దారిని, ఆ స్త్రీ ఇచ్చే ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ రూపంలోనే దేవుడు కరుణ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏ రూపంలో రానండి, మన చుట్టుపక్కల ఏదో ఒక రూపంలో వచ్చి మనకి అనుగ్రహాలు ఇస్తూ ఉంటాడని మాత్రం తెలుసుకోండి. మన నమ్మకమే మనకు లాభం అండి. ఏదైనా సరే దేవుడు కరుణ ఉంటేనే. కాబట్టి ఈ సింహరాశి వారికి రేపటి రోజున ఈ మార్పు అయితే కుటుంబ ఆనందము, ఆర్థిక స్థిరత్వం లేదా ఉద్యోగ అవకాశంగా రూపుదాల్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈ మార్పు చిన్నదిగా అనిపించినా అది భవిష్యత్తులో మీ జీవితాన్ని సుస్థిరం చేసే మార్గం కూడా అవుతుందండి. ఇక మీకు రేపటి రోజున ఆర్థిక విషయాల్లో కాస్త ఊరట లభిస్తుంది. ఇంతవరకు కట్టలేని అప్పులు తగ్గించే మార్గం కనిపించవచ్చు. ఎవరో ఒకరు సహాయము లేదా మీకు ఒక పొందే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అకస్మాత్తుగా వచ్చిన ఖర్చులు ఉండవచ్చు, కానీ సాయంత్రానికి ఆర్థిక స్థితి సర్దుబాటు అవుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు రావచ్చు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే రోజు అనమాట. కొత్త పనుల కోసము ఆఫర్లు రావచ్చండి. ఒక సహచరుడు మీకు మంచి సహాయం చేస్తాడు, కానీ కొంతమంది సహోద్యోగుల నుండి చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ దాటిపోతాయన్నమాట. ఇక అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ వలన పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక బంధం దగ్గరికి అవుతుంది. ఇంట్లో సప్తంగా పూజల వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉందండి. చిన్న చిన్న తగాదాలు సర్దుబాటు అవుతాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు అయితే పూర్తిగా లభించబోతుంది. సాయంత్రానికి కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం కూడా ఉందండి. విద్యార్థులకు ఇది మంచి రోజు అనమాట. చదువుపై దృష్టి సులభంగా కేంద్రీకరించగలుగుతారు. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఒక గురువు లేదా ఒక స్త్రీ టీచర్ మీకు ఒక విలువైన సలహా అయితే ఇస్తారు. దానివల్ల మీలో కొత్త నమ్మకం కలగబోతుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు దొరకబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక కొత్త భాగస్వామి లేదా ఒక కొత్త కస్టమర్ రూపంలో స్త్రీ వలన లాభదాయకమైన డీల్ జరగవచ్చు అనమాట. పాత డబ్బులు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది, కానీ కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు పత్రాలు బాగా చదివి చూసి చేసుకోవాలన్నమాట. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ రూపంలో అదృష్టం అయితే చేరువవుతుందని చెప్పుకోవచ్చండి. ఆర్థికంగా ఊరట కలగబోతుంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గడం, విద్యార్థులకు ఉత్తేజం, వ్యాపారంలో కొత్త అవకాశాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి అంటే మీకు రోజు చివరికి మీలో ధైర్యం, సంతోషం తప్పకుండా పెరుగుతాయండి. అలాగే మీలో రేపటి రోజున ఒక చిన్న దీపం వెలిగించి శివాలయంలో కానీ సాయిబాబా మందిరంలో కానీ ఉంచండి. గోవుకి పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించండి. స్త్రీల పట్ల గౌరవం చూపించండి. మీ అదృష్ట ద్వారాలు తప్పకుండా తెరుచుకుంటాయి. అంతేకాకుండా అందువల్ల మీ సింహరాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా చాలా శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక ఊరట, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందము, విద్యలో పురోగతి, వ్యాపారంలో కొత్త అవకాశాలు కలుగుతాయి. ఈరోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విజయాలు తప్పగా మీయే వస్తాయండి. రేపటి రోజున మీ జీవితంలో శుభ ఫలితాలను ఆకర్షించుకోవడానికి, ఇబ్బందులు దూరం చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న దానాలు, పరిహారాలు కూడా చాలా ఉపయోగపడతాయి. చేయవలసినటువంటి దానాలు ఎర్రటి పూలు, ఎర్రటి బట్టలు దానం చేయండి. ఇది మీకు శనికుజ గ్రహాల శాంతికి మేలు చేస్తుందండి. అన్నదానము చేయటం వల్ల మీ పేదలకు ఎవరికైనా లేదా గుడిలో ఉన్న అన్నం పెట్టడం వల్ల ఈ సింహరాశి వారికి అత్యంత శుభప్రదం అని చెప్పుకోవచ్చు. పాలు, పెరుగు దానం చేస్తే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, శాంతి వస్తుంది. అలాగే మీ జీవితంలో మరిన్ని అంటే నువ్వులు కానీ ఇలా దానం చేయటం వల్ల శనిగ్రహాలు శాంతి ఇచ్చి ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయండి. పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఇది మీకు జ్ఞాన చదువుల విజయాన్ని తప్పకుండా ఇస్తుందన్నమాట. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు, శివాలయంలో అభిషేకం చేయించుకోండి. పాలు, తేనె, నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబం మీద ఉన్న ప్రతికూలత తగ్గిపోతుంది. హనుమాన్ దేవుడికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల మీకు శక్తి, ధైర్యం పెరుగుతాయండి. అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఉపవాసం ఉంటే ఉద్యోగ వ్యాపార సంబంధిత ఆటంకాలు తగ్గుతాయి. చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఆవుకి పచ్చిగడ్డి, అరటిపళ్ళు, చల్లటి నీరు పెరగడం వల్ల మీ యొక్క సింహరాశి వారికి ఇది పాపక్షయాన్ని తొలగిస్తుంది. శుభం తేవడంలో ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు చేసే ఈ దానాలు, పరిహారాలు మీ జీవితంలో అపశకునాలు తొలగించే శుభవార్తలు అయితే ఖచ్చితంగా తెస్తాయండి. అలాగే మీరు చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన దానాల గురించి కూడా తెలుసుకుందాము. ఆవుకి లేదా కుక్కకి, కాకి, చివలకు ఆహారం పెట్టండి. ఇది పితృదోషాలు, గృహశాంతి సమస్యలు తొలగించడంలో సహాయం చేస్తుంది. పిల్లలకు స్వీట్ అంటే మిఠాయిలు పంచండి. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని, సంతోషాన్ని పెంచుతుంది. అలాగే చిన్న పక్షులకు ధాన్యం పెట్టండి. ఇది మీ చదువులో, జ్ఞానంలో అభివృద్ధి అనేది ఇస్తుందన్నమాట. పేద అంటే పేదవారు ఉంటారు కదండి, ఎవరైనా పేదవారికి, స్త్రీలకు చీరలు లేదా గాజులు దానం చేయండి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో ఆనందం అనేది
పెరుగుతుందనమాట. అలాగే రేపటి రోజున మీకు రేపటి రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల శత్రు బాధలు తగ్గిస్తుందనమాట. గంగా జలంతో ఇంటి తలుపుల ముందు చల్లని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. రాత్రి నిద్రకు ముందు ఒక దీపం వెలిగించి బాబా లేదా శివుడికి ప్రార్థన చేయండి. ఇది మీ కలలో శుభ సూచనలు తెస్తుంది. ఇక భిక్షగాడికి నాణ్యం లేదా అన్నం ఇవ్వండి. ఇది ఆర్థిక పురోగతిని పెంపుతుంది. ఇక రేపటి రోజున మీరు ఈ సింహరాశి వారి చిన్న దానాలు పరిహారాలు చేస్తే ఆర్థికంగా మీకు కొత్త అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో శుభవార్తలు తప్పకుండా వినిపిస్తాయి. విద్యలో శ్రద్ధ పెరిగి విజయాలు సాధించగలరు. అలాగే రేపు తప్పకుండా శివాలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. శివుణ్ణి ప్రార్థించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నువ్వు ఎన్నిసార్లు వీలైనసార్లు జపించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా ఊరటైతే లభిస్తుందండి. మీ మనసులో జపించుకున్నా కూడా పడిపోతుంది. ఈ శివాలయంలో కానీ మీకున్నటువంటి బాధలు సమస్యలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. మరి తెలిసినాకండి సింహరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.